ప్రేక్షకులకి నమస్కారం. కాపునాడు టీవీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కళా సాంస్కృతిక విభాగం భువన విజయం నిర్వహణలో శ్రీ బమ్మెర పోతనామాచ్యుల వారు రచించిన భాగవతాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతున్నది. దశమస్కందం పూర్వభాగంలో శ్రీ కృష్ణ పరమాత్మని వారి యొక్క కథను మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున రేపల్లెలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మం జరిగింది. ఇది తెలిసినటువంటి చుట్టుపక్కల అమ్మలక్కలందరూ కూడా యశోద ఇంటికి వచ్చారు. ఆ బిడ్డను చూచారు, ఆనందించారు. ఆనందిస్తూ అనుకుంటున్నారు, ఏమినోము ఫలము ఇంతక పొద్దు వార్తమింటిమి అవలలారా వీనులలరా మన యశోద చిన్ని మగవానిని కనెనట చూచి వర్తమమ్మ సుధతులారా అంటూ వాళ్ళందరూ కూడా గోప స్త్రీలందరూ కూడా యశోదమ్మ ఇంటికి వచ్చారు. ఉయ్యాలలో ఉన్నటువంటి ఆ చిన్న పిల్లవాడిని చూచారు, చాలా ఆనందించారు. అంతేకాదు, ఆనందించి ఏం చేశారయ్యా అంటే ఈ వచ్చిన ముత్తైదువులందరూ కూడా గోప ముత్తైదువులందరూ కూడా తమ వంతుగా కృష్ణుని పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. పాపనికి నూనె తల ఎంటి పసుపు రాసి బోరుగాడించే హరిరక్షపమ్మనటంచో ఆ చిన్ని పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఒక ఆవిడ ముత్తైదు తలకు నూనె రాసి ఇంకొక ఆవిడ చేతికి ఇచ్చింది. ఆవిడ ఏం చేసింది, బోరు గాడించి హాయిగా శుభ్రంగా స్నానం చేయించింది మంగళ ద్రవ్యాలతోటి ఆ పసిబిడ్డికి పరమాత్ముడికి. చూశారా, భగవంతుడు భూమి మీదకి వచ్చేటప్పటికి ఎలా తనకు కావాల్సిన అన్ని విధాలైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటాడో మనకు తెలుస్తున్నది. బోరుగాడించి అంటే స్నానం ఆడించేసింది. ఆడించి హరిరక్ష బొమ్మడంచు ఇన్ని నీళ్లు తీసి ఆ పిల్లాడిని నెత్తి చుట్టూ తిట్టి మనం ఇప్పుడు శ్రీరామ రక్ష అంటాం. ఆ రోజుల్లో హరిరక్ష అని చెప్పి సాక్షాత్తు పరమాత్మకే పరమాత్మను రక్ష పెట్టిందండి. ఎంత గొప్ప విషయమో చూడండి. ఆవిడికి తెలియదు ఆయనే పరమాత్మ, ఆయనే హరి అని. ఏదో పసిబిడ్డడు అనుకుంది. హరి రక్షపమ్మటంచు జలములొక కొన్ని చుట్టు రాజిల్లి తొట్లు సూచించి దీవించిరయ్యవదలల్లా. వాళ్ళందరూ కూడా ఆ విధంగా కృష్ణ పరమాత్మని మంగళ స్నానాలు చేయించి ఉయ్యాలలో వేశారు. ఉయ్యాలలో వేసి ఆ పసిబిడ్డని పాటలు పాడుతూ ఉన్నారండి. ఏమని, జోజో కమలదలే క్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవ కరవ జోజో పూర్ణేందు వదన జోజో ఎనుచున్. ఓ కమలదరేక్షణ, ఓ మృగరాజ మధ్య అని చెప్పి అంటూ ఆ పిల్లవాడికి పాటలు పాడుతూ ఉన్నారు. పాడుతూ ఉంటే ఆ పిసిపిల్లాడట ఊయల్లో పడుకొని ఇలా నిద్రపోతూ ఉన్నాడట. ఎంత గొప్ప విశేషమో చూడండి. పరమసూరులకి నిత్య సూరులకు సైతం లభించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపము శ్రీ మహావిష్ణువు ఆ రేపల్లెలో ఆ పశువుల కాపర్ల ఇంట ఆ ఉయ్యాలలో పడుకొని హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. అదండి భగవంతుడి తత్వం. మన స్థాయి ఏమిటి అనేది కూడా మనకు పనిలేదు. మనం ఎంతగా ఆయన్ని ప్రేమించామో ఆయన అంతగా మనల్ని ఆరాధిస్తూ ఉంటాడు. మనము ఒక అడుగు కనుక స్వామి వైపు వేస్తే 10 అడుగులు మన వైపు వేస్తాడు. సాధారణంగా మనం వెయ్యమన్నమాట. ఏముందిలే అంటాం. ఎందుకని, బాలాం క్రీడాసక్త, చిన్నప్పుడంతా కూడా ఆటపాటల్లో పడిపోతాం. ఎవరైనా అంతే, మానవ జీవితం. యవనానాం కామాసక్త, యవనంలో కామోద్రేకంలో కొట్టుకుపోతాం. వివాహము, సంతానము. ఆ తర్వాత యవనం కూడా అయిపోతుంది. వృద్ధానాం చింతాసక్త, కళ్ళ ముందు తిరిగిపోతుంది. బాల్యము యవ్వనము అయిపోయి వృద్ధులమవుతాం. వృద్ధులైన తర్వాత చింత ఆలోచన ఏర్పడుతుంది. కుటుంబము, బంధువులు, మిత్రులు, ఇదే ఆలోచన. వృద్ధానాం చింతాసక్త పరబ్రహ్మణే కోపిన సక్త. అయ్యా, పరబ్రహ్మ గురించి ఎవరు తలుస్తారయ్యా అంటారు జగద్గురు శంకరాచార్యుల వారు. అలా మన జీవితం మొత్తం కళ్ళ ముందే మాయగా కరిగిపోతూ ఉంటే ఆయన హాయిగా నిద్రపోతూ ఉంటాడట. కానీ ఆ గోప స్త్రీలు ఎంత అదృష్టవంతులో చూసారా. ఆవుల పాలు పితికి పాడి చేసి నెయ్యి, పాలు, వెన్న అమ్ముకునేటటువంటి వాళ్ళు, ఏమాత్రము చదువుకోనటువంటి వాళ్ళు, ఎటువంటి పూజలు తెలియనటువంటి వాళ్ళు, యజ్ఞయాగాదులు కర్మలు తెలియనటువంటి వాళ్ళు. కానీ వాళ్ళకి ఎంత అదృష్టము లభించింది. సాక్షాత్తు పరబ్రహ్మనే నిద్రపుచ్చే అవకాశం లభించింది. లోకములతో కొట్టగా నిద్రపోగా శుభగుడు. లోకాలన్నీ నిద్రపోయేటట్లుగా
జోకొట్టేటటువంటి ఆ మహాపురుషుడు రమణులతో కొట్టిపాడు. అట్లాంటి మహాపురుషుడు ఈ రమణీయమణులు వీళ్ళందరూ కూడా నిద్రపుచ్చుతూ ఉంటే ఏమీ ఎరగనటువంటి అమాయకుడి వలె ఆ రేపల్లెలో ఆ ఉయ్యాల తొట్లో నిద్రపోతూ ఉన్నాడండి. అంత గొప్ప తేలికైన స్వరూపము మనకు లభించేటటువంటి భగవత్ స్వరూపము. ఇంకా ఆయనకి ఏ జన్మలు లేవు. వాస్తవంగా మన కోసం జన్మిస్తాడు. ఏ అవతారమైనా తీసుకోండి, మత్స్యావతారం దగ్గర నుంచి మన కృష్ణావతారం దాకా ఏ అవతారమైనా కూడా ఒక కార్యకారణార్థమై జన్మించాడు. అంతేగాని తనంతట తాను కోరుకొని పుట్టలేదు. ఏ బాములెరుగక ఏ పాటు మేటికి, బాము అంటే జన్మ అన్నమాట. ఏ జన్మలు ఎరుగనటువంటి ఆయన పశుల కాపరి ఇంత బాము కలిగే. ఎటువంటి కర్మములో లేనటువంటి వ్యక్తి, జన్మములో లేనటువంటి వ్యక్తి మన కోసము కేవలము మానవులను రక్షించడం కోసం, ధర్మ రక్షణ కోసం భూదేవి కోరిక మీద మనకి పశువుల కాపరి ఇంట ఆయన జన్మించాడు. ఏ తల్లి చనుబాలు లెరుగని క్రీడ, ఏ తల్లి చనుబాలు లెరుగని బ్రోడ, యశోద చన్నుల పాలు చొరవనిరిగే. ఏ యొక్క అమ్మ యొక్క చనుబాలు స్వీకరించినటువంటి పరమాత్మ పశి రూపంలో వచ్చి రేపల్లెలో నిలబడి అమ్మ యశోదమ్మ తల్లి చనుబాలు తాగడానికి సిద్ధమయ్యాడు. చూచారా, ఎక్కడైతే మానవుడు మోక్షం కోసం తప్పిస్తూ ఉంటాడు, ఈ జన్మ వద్దు, ఈ కర్మ వద్దు, ఈ మానవ జన్మ వద్దు, ఈ జీవితం వద్దు అని, కానీ సాక్షాత్తు పరమాత్మే స్వీకరించాడండి మానవ జన్మ. ఎంత గొప్పదండి మానవ జన్మ. మళ్ళీ మళ్ళీ వస్తుందటండి రమ్మంటే. ఇందాక చెప్పుకున్నాం మనం మర్త్యులము అని. అంటే పాపములు పుణ్యములు చేశాం కాబట్టే మనకు మానవ జన్మ వచ్చింది. పూర్తి పుణ్యములు చేస్తే స్వర్గంలోనూ, పూర్తి పాపములు చేస్తే నరకంలోనూ ఉంటాం. కానీ ఇక్కడ పాప పుణ్యముల సమాహారమైనటువంటి ఈ జీవితం ఎందుకు వచ్చింది అంటే, అబ్బాయి నాయనా నీకు మళ్ళీ ఒక జన్మ ఇచ్చాను. గత జన్మలో నువ్వేం చేసావో నీకు ఎరుకలేదు. ఇప్పుడు ఈ జన్మలోనైనా సరే నీవు చేసినటువంటి పాపములను ప్రక్షాళన చేసుకుని మంచి పనులు చేసి పుణ్యమును సంపాదించు, మోక్షమును ఇస్తాను అని చెప్పి పరమాత్మ చెప్పేందుకు మనకి ఇస్తాడు. మనకి తపస్సు చేసే అధికారం ఉంది, యజ్ఞం చేసే అధికారం ఉంది, పరమాత్మను ధ్యానం చేసే అధికారం ఉంది. ఇవన్నీ కూడా దేవతలకు లేవు. ఎందుకు? ఎప్పుడు 24 గంటలు ఆయన చుట్టూనే ఉంటుంటారన్నమాట. వీటన్నిటి మించి పరమాత్మని మనసులో నింపుకొని హాయిగా జీవించేటటువంటి అవకాశం ఉంది. ఇట్లా పరమాత్మ మనకి రేపల్లలో జన్మించి ఉన్నాడు. ఇక్కడ చిన్న శిశువుగా క్రమంగా కొన్ని రోజులు గడిచాయి. అప్పటికి 10 రోజులు గడిచింది కృష్ణుడు వచ్చే రేపల్లకి. నందుడు ఉన్నాడు అక్కడ, రాజు, యశోదమ్మ భర్త. ఆయన కంసునికి సామంతుడు. అదేమిటండి? గోపకులు అంటే యాదవులు రాజుల అంటే పూర్వకాలంలో అన్ని జాతులు, అన్ని కులముల వాళ్ళు కూడా రాజులే. ఎవరికి వారు రాజులేనన్నమాట. క్షత్రియులే కాదు, కేవలం ప్రతి జాతి కూడా తన సామాజికతను రక్షించుకునేందుకు ప్రతి చోట కూడా రాజ్యరికం చేసింది. ఉదాహరణకి విజయనగరంలో కొండదొరలు 12 మంది రాజులుగా ఉండేవాళ్ళు. కాకతీయులు వాళ్ళని జయించినంత వరకు రాజులే. అలా కాపులలో కానీ వడ్డెరలలో కానీ ప్రతి ఒక్కళ్ళు రాజ్యమును పరిపాలించిన వాళ్ళే. రాజ్యమును పరిపాలించని జాతి భారతదేశంలో లేదు. ఇది ఎవరికి తెలియనటువంటి విషయం. కాలక్రమేణా మనందరం కూడా దాన్ని మరిచిపోయినాం. నందుడు కంసుడు అంతటి గొప్ప యాదవరాజు అక్కడ ఉన్న సమయంలోనే ఇక్కడ రేపల్లెలో స్వంతంగా రాజ్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఆయనకి సామంతుడుగా ఉంటూ ఏమాత్రమో కూడా కంసునికి భయపడినటువంటి వాడు నందుడు. నందుడిని చూస్తే కంసుడికి భయం అన్నమాట. ఎందుకంటే నందుడి దగ్గర 5 లక్షల గోప సైన్యం ఉందండి. 5 లక్షల మంది వీరులు ఉన్నారట. వాళ్ళు ఎప్పుడు బల్యాలు పట్టుకొని సిద్ధంగా ఉంటారట. మామూలు మనకు సినిమాలలో చూపించే నందుడు కాదు, విరోచితమైన నందుడు పోతన భాగవతం ద్వారా. ఆయన కానీ ధర్మ పరిపాలకుడు కాబట్టి తన వంతు కప్పం కట్టడానికి యమున దాటి మధురకు వచ్చి కంసునికి కప్పం కట్టాడు. కప్పం కట్టి వెళ్తూ 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 ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? వసుదేవుడి దగ్గరికి వెళ్ళాడండి. అదేమిటండి వసుదేవుడి దగ్గరికి వెళ్ళటం దేనికి అంటే, వసుదేవుడు నందుడు బాల్య స్నేహితులు. ఈయన చెరసాలలో పడకముందు పూర్వం రోజుల నుంచి వాళ్ళందరూ ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగేవాడు. ఇలా
చెరసాలలో ఉన్నటువంటి వసుదేవుణ్ణి చూడడానికి నందుడు కాబట్టి కంసుడు ప్రత్యేకమైన అనుమతి ఇచ్చాడు. అనుమతి ఇచ్చేటప్పటికి ఆ చెరసాలలో ఉన్నటువంటి వసుదేవు దగ్గరికి వెళ్ళాడు. వసుదేవుడు నందుడిని చూశాడు, ఆనందించేశాడన్నమాట. ఆనందించి, నందా వచ్చావా, చాలా ఆనందంగా ఉందయ్యా నాకు. నందువిగనుకొని ప్రాణములు పొందిన పొందియువోలే పొలుపారుచు ఆనందాశ్రువులు కడకన్నుల గంధం క్రొసగా కిరుసాచి కౌగిట చేర్చన్. ఆనందంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆనందంగా ఆలింగనం చేసుకొని, నందా మా పరిస్థితి ఇట్లా ఉందయ్యా, నీ పరిస్థితి ఎట్లా ఉందయ్యా, యశోదమ్మకి ఏదో బిడ్డ పుట్టాడని చెప్పి నాకు తెలిసింది. చూడండి ఎంత మాయ నాటకమో అంతా కూడా. అక్కడ చేర్చింది ఎవరు? వసుదేవుడే. ఎక్కడ సినిమా స్క్రిప్ట్కి ఏమాత్రం తగ్గిపోదన్నమాట. ఆ వచ్చినటువంటి వాడు నందుడు అని తెలుసు, అక్కడ పెరుగుతున్నవాడు తన బిడ్డడు అని తెలుసు. ఈ నందుడు వచ్చిన సందర్భంగా తన బిడ్డను ఎవరైతే పోషణ చేస్తున్నాడో ఆ నందుడు వచ్చాడన్న ఆనందం పొంది మనసులో బయటికి అన్ని రకాలుగా మాట్లాడుతూ కుశల ప్రశ్నలన్నీ కూడా ఈ విధంగా మాట్లాడుకున్నారు. ఆనందించిన తర్వాత, ఏమయ్యా నీకెవరో బిడ్డ పుట్టాడని చెప్పి మాకు చెప్పారు, నేటికి 10వ రోజు 15వ రోజు అయిందన్నారు అంటే ఆనందించాడు నందుడు. ఎవరైనా అంతే కదా, అయ్యా మీకు మగబిడ్డ పుట్టాడా అంటే చాలా ఆనందంగా వాళ్ళందరూ కూడా సంభాషించుకుంటూ ఉన్నారు. నందుడు వచ్చాడు, కుశల ప్రశ్నలు అడిగాడు, నందుడిని ఆలింగనం చేసుకున్నాడు. అన్నీ అయిన తర్వాత నందుడు అంటున్నాడు, ఇప్పుడు చూడండి ఎంత తమాషాను. నందుడు అంటున్నాడు, ఓ వసుదేవా, నీకెన్నో కష్టాలు వచ్చాయని విన్నానయ్యా, ఈ కంసుడు నేను చాలా బాధ పెట్టాడని విన్నాను, స్నేహితుడిగా నీ బాధను నేను చూడలేకపోయాను. నీకుందేవకి దేవికిన్ జనియించిన నీకుందేవకిన్ జనియించిన సుతానీకంబుతోడ మున్నీ కంసుండు వధించే. ఎందరినో ఈ కంసుడు నీకు పుట్టిన అష్టమ గర్భాలను 7 గర్భాలను కూడా వాళ్ళని సంహరించాడని తెలిసిందయ్యా. నీ సుత కానీ 7వ గర్భములో ఉన్నటువంటి మీ చిన్ని పాపని హింసింపపోతే, మీ సుత హింసింపచేదప్పి తానాకాశంబునకేగే బాలయది దైవాదీనమా పద్దసన్. అయ్యా ఇట్లా జరిగిందని తెలిసింది. ఆ 7వ గర్భం మాత్రం ఆ అమ్మాయి ఆకాశంలోకి ఎగిరిపోయి కంసుడికి శాపనార్థాలు పెట్టిందని తెలిసింది. ఇన్ని విషయాలు తెలిసాయ్యా, కాబట్టి నువ్వేమీ బాధపడవాక. నీ గర్భాలు, నీ భార్య యొక్క గర్భాలందు పుట్టినవన్నీ పోయినాయి, చనిపోయినారు. నా సోనుండు నీ సోనుడే, నాకొక బిడ్డ పుట్టాడయ్యా, నాకొక బిడ్డ పుట్టాడు. నేను నువ్వు కూడా బాల్య స్నేహితులం కదా, మన కష్ట సుఖాలు ఒకటన్నీ కూడా తెలుసు కదా, నీకు పుత్రుడు లేడు అని ఏమాత్రము బాధపడవద్దు. నాకున్నాడయ్యా, యశోద దగ్గర మొన్ననే పుట్టాడు, 10 రోజుల పిల్లవాడు, వాడికి ఇంకా ఏమీ పేర్లు కూడా పెట్టలేదు. నా సోనుండు నీ సోనుడే అనుకోమన్నాడండి. చూడండి ఎంత తమాషాగా ఉన్నదో. వసుదేవుడిని చూచి నందుడు ఈ విధంగా చెప్పాడు. నందుడిని చూసి వసుదేవుడు ఆ విధంగా ఆనందించాడు. అంటే పరబ్రహ్మ యొక్క లీల ఇట్లా ఉంటుంది. ఇక్కడ పుట్టిన పసిబిడ్డని అర్ధరాత్రి పూట యమున దాటించి అక్కడ చేర్చినవాడు వసుదేవుడే. అలాగనే ఇక్కడికి వచ్చినటువంటి నందుడు ఆ వాసుదేవుని యొక్క పెంపకాన్ని చేపట్టిన వాడే. ఈ విధంగా కృష్ణుడు రేపల్లలో పెరగడం ప్రారంభించాడు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యస్తు శుభమస్తు నిత్యం లోకా సమస్తాం సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు.